What is a Cartesian plane? So many students, they do not know what is Cartesian plane. Cartesian plane అంటే ఏంటో చాలా మందికి తెలియదు అనమాట. ఇది 9th క్లాస్ మ్యాథ్స్లో ఈ పేరు వస్తుందన్నమాట ఒక చాప్టర్లో. ఈ కార్టీజియన్ ప్లేన్ అంటే ఏంటి అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. కార్టీజియన్ ప్లేన్ అంటే ఒక స్పెసిఫైడ్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని మనం లొకేట్ చేయాలంటే దానికి ఒక స్పెసిఫిక్గా కొంత ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇన్ని అడుగుల దూరంలో ఉంది అలా ఉండాలి. దానికోసం ఒక కార్టీజియన్ ప్లేన్ అంటే ఇటువంటి ఒక గ్రాఫ్ షీట్ లాంటిది, దాన్ని మనం ఏమంటాం అంటే కార్టీజియన్ ప్లేన్ అంటాం. ప్లేన్ అంటే సర్ఫేస్. సో కార్టీజియన్ ప్లేన్ అంటే ఇలాంటి ఒక గడులు ఉన్న దాన్ని, అంటే ఇది ప్రతిదీ మెజర్డ్ అనమాట. ఇక్కడ స్క్వేర్స్ ఉన్నాయి కదా, యూనిట్స్, ఇవన్నీ స్క్వేర్స్ అంటే 1 సెంటీమీటర్ అనమాట గ్రాఫ్ షీట్లో ఉండేది. సో ఇలాంటి దాన్ని యూస్ చేసి మనం పాయింట్స్ని, ఆబ్జెక్ట్స్ని ఎక్కడ ఉన్నాయో కరెక్ట్గా లొకేట్ చేయడం కోసం మనం ఈ కార్టీజియన్ ప్లేన్ని యూస్ చేస్తాం అనమాట. సో దీంట్లో మనకి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 2 లైన్స్ ఉంటాయి. 2 లైన్స్. ఒకటేమో హారిజంటల్ లైన్ ఉంటుంది, ఇది హారిజంటల్ లైను. ఓకే, దీన్ని నేను సరిగ్గా డ్రా చేయలేదు. ఇది హారిజంటల్ లైన్. హారిజంటల్ లైన్ని మనం ఏమంటామంటే ఎక్స్ యాక్సిస్ అంటాం అనమాట. ఎక్స్ యాక్సిస్ అంటాం. ఈ ఎక్స్ యాక్సిస్ అంటే ఇట్స్ నథింగ్ బట్ నెంబర్ లైన్. అంటే ఎప్పుడైతే ఈ ఎక్స్ యాక్సిస్ మనం డ్రా చేస్తామో దీంట్లో మనకి సపోజ్ ఇక్కడ 0 ఉందనుకోండి, ఇది 0 అనుకోండి, ఏమవుతుంది, ఇది ఇటువైపు అన్ని పాజిటివ్ వస్తాయి, ఇటువైపు అన్నీ నెగిటివ్ వస్తాయి. సో ఇప్పుడు ఈ కార్టీజియన్ ప్లేన్ 2 భాగాలు అయిపోయింది. పైన ఒక భాగం అయిపోయింది, కింద ఒక భాగం అయిపోయింది. ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది అంటే ఈ ఎక్స్ యాక్సిస్ పైన ఉందని చెప్పగలుగుతాం, అంతేగాని ఇంకా స్పెసిఫిక్గా మనం చేయలేం. కాబట్టి దీనికి మనం ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఒక వెర్టికల్ లైన్ కూడా డ్రా చేయాలి. ఈ వెర్టికల్ లైన్ మనం ఏమంటాం అంటే వై యాక్సిస్ అంటాం. ఓకే, ఇది కూడా నెంబర్ లైనే. ఈ 2 లైన్స్ని యూస్ చేసుకుని, అంటే ఈ 2 యాక్సిస్ని యూస్ చేసుకుని, ఈ 2 రిఫరెన్స్ లైన్స్ని యూస్ చేసుకుని మనం పాయింట్స్ని ఎగ్జాక్ట్గా, ఆబ్జెక్ట్స్ని ఎగ్జాక్ట్గా లొకేట్ చేయగలుగుతాం అనమాట. ఇప్పుడు జీపీఎస్లో ఉండేది ఇటువంటి సెటప్పే, రైట్. ఇప్పుడు ఎప్పుడైతే ఈ వెర్టికల్ లైన్ ఏమో, వెర్టికల్ రిఫరెన్స్ లైన్ ఏమో మనం ఏమంటాం అంటే వై యాక్సిస్ అంటాం. ఈ హారిజంటల్ రిఫరెన్స్ లైన్ని ఎక్స్ యాక్సిస్ అంటాం. రిఫరెన్స్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేశానంటే ఈ 2 లైన్స్ని రిఫర్ చేసుకుని మనం ఆబ్జెక్ట్స్ని లొకేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఏ అనేది ఒక ఆబ్జెక్టు. ఇప్పుడు ఏ అనే ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది అనేది కరెక్ట్గా మనం లొకేట్ చేయడానికి ఈ 2 రిఫర్గా తీసుకుంటాం అన్నమాట. సో ఈ 2 లైన్స్ నెంబర్ లైన్స్ కాబట్టి ఇవి మనకి కొంత లెంగ్త్ని ఇస్తాయి, లెంగ్త్ ఆఫ్ ద మ్యాగ్నిట్యూడ్ ఇస్తాయి అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 అనుకోండి, ఇది 2 అనుకోండి, ఇది 3 అనుకోండి, అండ్ సో ఆన్. ఈ లెఫ్ట్ సైడ్ ఎప్పుడైనా సరే -1 ఉంటుంది, -2, -3 అని గోస్ ఆన్. ఓకే, 0కి ఎప్పుడు రైట్ సైడ్ పాజిటివ్, లెఫ్ట్ సైడ్ నెగిటివ్ ఉంటుంది. సో అలాగే ఎక్స్ యాక్సిస్కి అంటే వై యాక్సిస్లో 0 కన్నా పైన ఏమవుతాయంటే ఇక్కడ +1 ఉంటుంది. సారీ, ఓకే. సో ఇది 1 ఉంటుంది, ఇది 2 ఉంటుంది, అండ్ 3 అండ్ ఇది కిందమేమో -1 ఉంటుంది, -2. అంటే 0 నుంచి 1 యూనిట్, ఆ యూనిట్ ఏదైనా అవ్వచ్చు, సెంటీమీటర్ అవ్వచ్చు, కిలోమీటర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అనమాట. ఓకే, ఇలాగే ఇక్కడ కూడా 0 to 1 అంటే 1 యూనిట్ అనమాట. సో ఈ కార్టీజియన్ ప్లేన్లో ఈ స్క్వేర్స్ అంటే ఈ గ్రాఫ్ షీట్ మనకు అలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇది 2 యూనిట్స్. ఇది లొకేషన్ ఎలా ఉందంటే నేను డాటెడ్ లైన్ తీసుకుని మీకు చూపిస్తాను. సో ఇక్కడ నుంచి ఇంత దూరంలో ఇది ఉంది, అంటే ఏ అనే పాయింట్ ఎక్స్ యాక్సిస్కి 2 యూనిట్స్ దూరంలో ఉంది. ఓకే, అంటే ఇది వెర్టికల్. అలాగే వై యాక్సిస్కి ఎన్ని యూనిట్ దూరంలో ఉంది, 2 యూనిట్స్ దూరంలో ఉంది. సో అంటే ఈ ఏ అనేది
ఎక్స్ యాక్సిస్కి 2 యూనిట్ల దూరంలో, వై యాక్సిస్కి 2 యూనిట్ల దూరంలో ఉంది. అంటే ఖచ్చితంగా ఈ ఏ ఒక్క లొకేషన్ మనకి వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని మనం ఎలా మెజర్ చేస్తాం? ఈ వెర్టికల్ డిస్టెన్స్ ఎప్పుడైనా సరే వెర్టికల్ యాక్సిస్ని రిఫర్ చేసుకుని మెజర్ చేస్తాం. ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే, అంటే 2 యూనిట్స్ అన్నమాట. అంటే ఇక్కడ ఎంత ఉందో 2 యూనిట్స్. ఆ 2 యూనిట్స్ 2 కిలోమీటర్స్ అవ్వచ్చు, 2 సెంటీమీటర్స్ అవ్వచ్చు, 2 మీటర్స్ అవ్వచ్చు. అందుకని నేను దాన్ని ఏం చేయను. సో ఇక్కడ నుంచి ఈ వెర్టికల్ లైన్ ఎక్కడికైతే వస్తుందో దాన్ని మనం ఎక్స్ కోఆర్డినేట్ అంటాం. ఈ ఎక్స్ యాక్సిస్ మీద ఏ నెంబర్ అయితే మనకి వస్తుందో, అంటే ఈ ఏ నుంచి ఒక వెర్టికల్ లైన్ డ్రా చేసుకుంటే ఇది 2 మీదకి వచ్చిందనమాట. ఆ 2 అనే పాయింట్ని మనం ఫస్ట్ రాయాలి, దాన్ని ఎక్స్ కోఆర్డినేట్ అంటాం. ఓకే, తర్వాత ఇక్కడి నుంచి ఒక పెర్పెండిక్యులర్ లైన్ వై యాక్సిస్కి రాయాలి. ఇది ఎక్కడ సూచిస్తుంది? 2 అనే పాయింట్ దగ్గర సూచిస్తుంది. సో ఆ 2ని మనం వై కోఆర్డినేట్ కింద రాయాలన్నమాట. ఇక్కడ కోయిన్సిడెంటల్లీ 2 సేమ్ వచ్చే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ ఫస్ట్ 2 ఎక్స్ యాక్సిస్ మీద ఏ నెంబర్ అయితే వచ్చిందో అది రాయాలి, ఈ సెకండ్ 2 వై యాక్సిస్ మీద ఏది వచ్చిందో అది రాయాలి. అంటే ఫస్ట్ నెంబర్ ఆల్వేస్ ఎక్స్ కోఆర్డినేట్ అనమాట. యూనివర్సల్గా అదే రూల్ ఫాలో అవ్వాలి, దీని మీద క్వశ్చన్స్ ఏమి ఉండవు. సో ఇది 2, ఇది 2 ఎక్స్ యాక్సిస్. అంటే ఈ ఏ అనే పాయింట్ 2 దూరం డిస్టెన్స్లో ఉందని చెప్పి లొకేషన్ ఇచ్చుకోవచ్చు. సో మనం యూజువల్గా జీపీఎస్కి మనం అలాగే లొకేషన్స్ పంపిస్తూ ఉంటాం కదా, అవన్నీ దీంతోనే సెట్ చేసుకుంటుంది. ఎటు వచ్చి జీపీఎస్కి మ్యాక్సిమం ఇదే సేమ్ స్టైల్లో జీపీఎస్ని కూడా వాడు సెట్ చేసుకుంటాడు. సో ఇప్పుడు మనం కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం, రైట్? ఇక్కడ మనకి ఆల్రెడీ 2 యాక్సెస్లు వచ్చాయి. ఎక్స్ యాక్సిస్ వచ్చింది, వై యాక్సిస్ వచ్చింది. ఎక్స్ యాక్సిస్ని మనం హారిజాంటల్ రిఫరెన్స్ లైన్ అంటాం, వై యాక్సిస్నేమో వర్టికల్ రిఫరెన్స్ లైన్ అంటాం. బోత్ ఆర్ నెంబర్ లైన్స్. ఈ రెండు ఏం చేస్తున్నాయంటే మనకి ఈ రెండు యాక్సిస్లు మొత్తం కోఆర్డినేట్ ప్లేన్ని 4 భాగాలు చేస్తున్నాయి. ఇది ఒక భాగము, ఇది ఫస్ట్ భాగము, ఇది సెకండ్ అండ్ థర్డ్ అండ్ ఫోర్త్. అంటే మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. ఇది ఫస్ట్ క్వాడ్రంట్, అంటే ఈ 2 0 0 అనమాట. ఇది 0 0 వస్తుంది. 2 యాక్సిస్లు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో దాన్ని మనం ఆరిజిన్ అంటాం. ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఎక్కడైతే మీట్ అవుతాయో అవి మనం ఆరిజిన్ అంటాం. సో ఆరిజిన్ అంటే ఇప్పుడు 0 అంటే x0 y0 అనమాట. దీన్ని మనం ఆరిజిన్ అంటాం. సో ఈ 2 యాక్సిస్లు మొత్తం కార్టేషియన్ ప్లేన్ని అండ్ కోఆర్డినేట్ ప్లేన్ని 4 ఈక్వల్ భాగాలు చేస్తాయన్నమాట. ఇది ఫస్ట్ క్వాడ్రంట్, దీన్ని ఒక క్వాడ్రంట్ అంటాం. QADRANT క్వాడ్రంట్. ఇది ఫస్ట్ క్వాడ్రంట్, Q1 అనుకుందాం మనం. ఓకే, సో ఇది సెకండ్ క్వాడ్రంట్ అవుతుంది, ఇది Q2 అవుతుంది. ఓకే, ఇది Q3 అవుతుంది అండ్ ఇది Q4 అవుతుంది అన్నమాట. సో 4 క్వాడ్రంట్. ఈ 4 క్వాడ్రంట్స్ ఈక్వల్ అనమాట. నేను ఎక్స్ యాక్సిస్ని వై యాక్సిస్ని ఇలా కొద్దిగా ఇటువైపు తీసాను, కానీ అన్నీ ఇన్ఫైనెట్లీ లాంగ్ కాబట్టి ఎక్స్ యాక్సిస్ ఇన్ఫైనెట్లీ లాంగ్, వై యాక్సిస్ కూడా ఇన్ఫైనెట్లీ లాంగ్ కాబట్టి అవి డివైడ్ చేసే క్వాడ్రంట్స్ కూడా ఈక్వల్ అనమాట. ఇన్ఫైనెట్ స్పేస్, ఇన్ఫైనెట్ కాబట్టి ఆల్ 4 క్వాడ్రంట్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ఏరియా. ఓకే, సో ఫస్ట్ క్వాడ్రంట్లో మనకి ఈ పాయింట్స్ అయితే వస్తాయి కదా, ఎక్స్ వై అన్నది ఎక్స్ కోఆర్డినేటు, వై కోఆర్డినేట్. ఈ పాయింట్స్ ఎక్స్ యాక్సిస్ 2 పాజిటివ్ ఉంటాయి, 2 పాజిటివ్. ఎందుకంటే ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇలా ఇటువైపు వస్తే నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వస్తుంది అన్నమాట. నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. అలాగే పైనేమో పైన పాజిటివ్ వస్తుంది, కిందేమో నెగిటివ్ వస్తుంది. సో ఈ ఫస్ట్ క్వాడ్రంట్లో ఎప్పుడైనా సరే ప్లస్ అంటే 2 కోఆర్డినేట్స్ పాజిటివ్ ఉంటాయి. మనకి డైరెక్ట్గా క్వశ్చన్స్ ఎలా ఇస్తాడంటే 2 3 అది ఏ క్వాడ్రంట్లో ఉంది. ఈ 2 3 అన్నది 2 ఎక్స్ కోఆర్డినేట్, 3 వై కోఆర్డినేట్, 2 పాజిటివ్ కాబట్టి ఈ 2 3 అన్నది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. అలాగే సెకండ్ క్వాడ్రంట్లో ఏమొస్తుంది, ఎక్స్ మైనస్ వై పాజిటివ్.
సో ఇది మైనస్ ప్లస్ అంటే ఎక్స్ కోఆర్డినేట్ నెగిటివ్ ఉంటుంది, వై కోఆర్డినేట్ పాజిటివ్ ఉంటుంది. సో దీనికి ఎగ్జాంపుల్స్ ఎలా వస్తాయంటే -5 10 ఉంది, అంటే ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ నెగిటివ్ ఉంది, వై కోఆర్డినేట్ పాజిటివ్ ఉంది. కాబట్టి ఈ పాయింట్ అంటే ఆ పాయింట్ మనకి సెకండ్ క్వాడ్రంట్లో వస్తుంది అన్నమాట. అంటే వీటి సైన్స్ని బట్టి మనం ఆ పాయింట్స్ ఏ క్వాడ్రంట్లో ఉన్నది ఈజీగా లొకేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఐ టోల్ యూనా ఇది ఈ కార్టీసియన్ ప్లేన్ని మనం పాయింట్స్ని అంటే ఆబ్జెక్ట్స్ని లొకేట్ చేయడానికి ఉపయోగిస్తాం. సో అలాగే Q3లో మనకి ఎలా వస్తుందంటే 2 మైనస్లే ఉంటాయి, అందుకే ఎక్స్ యాక్సిస్ నెగిటివ్, వై యాక్సిస్ కూడా నెగిటివ్, కాబట్టి 2 నెగిటివే ఉంటాయి. అండ్ ఇక్కడ ఫోర్త్ క్వాడ్రంట్లో ఎక్స్ పాజిటివ్ అండ్ వై నెగిటివ్, సో పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి అన్నమాట. సో ఆటోమేటిక్గా మనకి ఎలా ఉంటాయంటే ఈ కొన్ని పాయింట్స్ ఇస్తారు, వాళ్ళు ఏ దాని మీద ఉన్నాయని చెప్పి మనం ఏ క్వాడ్రంట్లో ఉన్నాయని చెప్పి అడుగుతారనమాట. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 4 పాయింట్స్ ఇస్తాను, యూ జస్ట్ ట్రై. -1 -3, ఓకే, -2 4 4 -5 అండ్ 6 అండ్ 10. సో నేను 4 పాయింట్స్ ఇచ్చాను. ఈ 4 పాయింట్స్ ఏ క్వాడ్రంట్లో ఉంటుందో ఈజీగా మనం లొకేట్ చేయగలుగుతాం వాటి సైన్స్ చూసి. అంటే ఇది 2 మైనస్లు ఉన్నాయి కాబట్టి 2 మైనస్లు థర్డ్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి ఆ ఫస్ట్ది థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఓకే, సెకండ్ క్వాడ్రంట్ ఎక్స్ మైనస్ వై ప్లస్, ఎక్స్ మైనస్ కాబట్టి ఇలా రావాలి, వై ప్లస్ కాబట్టి అలా వెళ్ళాలి. సో కాబట్టి ఇది ఎక్కడ ఉంటుంది, Q2లో ఉంటుంది అన్నమాట. సో మైనస్ ప్లస్, తర్వాత 4 పాజిటివ్, ఎక్స్ 4 వై -5, కాబట్టి ఎక్స్ ప్లస్ ఇక్కడ మైనస్కి ఇక్కడ, సో ఇది ఎక్కడ ఉంటుంది, Q4లో ఉంటుంది. ఈ 2 Q1లో ఉంటుంది, 2 పాజిటివ్ కాబట్టి Q1లో ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ కార్టీసియన్ ప్లేన్. Okay, before we go into the coordinate geometry, everybody should understand what is a coordinate plane. దీని మీద నేను ఒక ఎక్సర్సైజ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ ఎక్సర్సైజ్ చేసుకుంటే ప్రాక్టీస్ అవుతుంది. ప్రాక్టీస్ అయితే మీరు నేర్చుకున్న విషయాలన్నీ లాంగ్ టర్మ్లో గుర్తుపెట్టుకుంటారనమాట, లాంగ్ టర్మ్లో గుర్తుంటాయి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నది ఊరినే రాలేదు. ఊరినే మనం చెప్పిన లెసన్స్ వినేస్తే అది గుర్తుండాలంటే దానికి సాధన అంటే ప్రాక్టీస్ అవసరం. సో ఈ ప్రాక్టీస్ కోసం నా డిస్క్రిప్షన్లో ఒక వర్క్షీట్ ఇస్తాను, మీరు ఆ వర్క్షీట్ చేసేస్తే నెక్స్ట్ లెసన్కి వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ.